సంక్రాంతి వేళ ఇళ్లకు తాళం వేస్తే జాగ్రత్తలు తప్పనిసరి. గ్రామాల్లో తిరిగి భద్రతా అవగాహన కల్పించిన ఆనందపురం పోలీసులు. సంక్రాంతి పండుగ సెలవుల నేపథ్యంలో గ్రామాల నుంచి పట్టణాలు, ఇతర ప్రాంతాలకు వెళ్లే కుటుంబాలు భద్రతా విషయంలో నిర్లక్ష్యం వహించవద్దని ఆనందపురం పోలీసులు హెచ్చరించారు. పండుగ రోజులలో దొంగతనాలు, చైన్ స్నాచింగ్, సైబర్ మోసాలు పెరిగే అవకాశం ఉందని పేర్కొంటూ ప్రజలను అప్రమత్తం చేశారు. ఈ మేరకు సిఐ వాసునాయుడు ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది పెద్దిపాలెం గ్రామంలో ఇంటింటా తిరుగుతూ భద్రతా సూచనలు అందించారు. ఇళ్లకు తాళం వేసి వెళ్లేవారు బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులు ఇంట్లో ఉంచకుండా భద్రపరచుకోవాలని సూచించారు. పొరుగువారితో సమన్వయం చేసుకుని ఇళ్లపై నిఘా ఉండేలా చూసుకోవాలని, అవసరమైతే లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ సాయాన్ని తీసుకోవాలని తెలిపారు. మహిళలు ఒంటరిగా ప్రయాణించే సమయంలో బంగారు ఆభరణాలు ధరించకుండా జాగ్రత్తలు పాటించాలని, రాత్రి సమయాల్లో అపరిచితులకు తలుపులు తీయవద్దని సూచించారు. అలాగే ఫోన్ కాల్స్, మెసేజ్లు, లింకుల ద్వారా వస్తున్న సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు లేదా కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 112 లేదా 08933222133 నెంబర్ల ద్వారా పోలీసు సహాయం పొందవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ శివతో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ప్రాపర్టీస్ అన్ని కూడాను భద్రత లేకుండా ఉంటాయి. వాల్యుబుల్స్ ఏవైతే బంగారం, వెండి, నగలు ఏవైతే ఉన్నాయో అవి ఇంట్లో పెట్టి బయటికి వెళ్ళారనుకోండి, ఎవరు కాపలా లేకపోతే దొంగతనాలు జరగడానికి పండగ టైంలో ఎక్కువ అవకాశం ఉంటుంది. మేము పోలీసులు 24 గంటలు ఎంత తిరిగినప్పటికీ అన్ని గ్రామాలని మేము కవర్ చేసే పరిస్థితులు ఉండకపోవచ్చు. దయచేసి మీ ఇంట్లో ఏమైనా వాల్యుబుల్ బంగారు ఆభరణాలు ఏమైనా ఉన్నట్లయితే వీళ్ళినంత వరకు మీరు వెళ్ళేటప్పుడు మీతోనే తీసుకొని వెళ్ళేటప్పుడు ప్రయత్నం అయితే చేయండి. లేదన్నా ఇంట్లో ఎవరో ఒకరు ప్రజెన్స్లో ఉండేటట్లు, అంటే ఇంట్లో 24 గంటలు ఎవరో ఇంట్లో ఉన్నట్లు ప్లాన్ చేయాలి. ఇది నా కోసం కాదు, మీకోసం, మన అందరి కోసం. పోలీసులు ఎంతోసేపు మీ ఇంట్లో కాపలా కాయలేరు. అవకాశం ఉన్నంత వరకు జంక్షన్స్లో కానీ, ఇళ్లలో కానీ ఆర్థిక స్వావలంబన బట్టి సీసీ కెమెరాలు పెట్టుకోగలిగితే మంచిది. ఈరోజు రేపు 5,000, 6,000 కూడా సీసీ కెమెరాస్ వస్తున్నాయి. అవకాశం ఉన్నంత వరకు సీసీ కెమెరాలు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. అందరింటికి మొత్తం స్టేషన్ మొత్తం కలిపి 50 మంది ఉంటే ఉన్న విలేజ్లో దాదాపు 30 విలేజ్లు ఉన్నాయి. ఊరికి ఒక కానిస్టేబుల్ ఇచ్చినా, ఊరికి ఒక కానిస్టేబుల్ పెట్టినా ఊరంతా ఆయన కాపలా కాయలేరు. సో దట్ మనం ఏం చేస్తున్నామంటే మనం ఇంట్లో పెట్టకుండా వెళ్ళిపోతాం. జనరల్గా మీ అందరికీ కూడాను తెలియని విషయం ఏంటంటే, ఇంట్లోన బీరువాలో మనం బంగారం పెడతాం. ఫస్ట్ మన ఇంట్లోన మెయిన్ డోర్ తాళం ఎక్కడ పెడతామంటే ఇంటి బయట చెప్పుల స్టాండ్ ఉంటుంది, చెప్పులు లోపల పెడతాం. లేదన్నా సన్స్లైడ్లో పెడతాం. లేకపోతే ఆ పక్కన కింద ఏదో రాయి పెట్టి రాయి కింద పెడతాం. ఇవన్నీ కూడా సాధారణంగా అందరూ తెలిసిన ప్లేస్లో. మీరేమనుకుంటారంటే ఈ ప్లేస్లో అయితే తెలియదని అనుకుంటారు. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత బెడ్లోనేమో బెడ్ కింద పెడతాం, లేదా బట్టల మడతల్లో బీరువా తాళం పెడతాము, లేదంటే సన్స్లైడ్లో ఆ పేపర్ కింద పెడతాము, లేదంటే పడుకునే మంచం దగ్గర బెడ్ ఉంటే కొంచెం కట్ చేసి అందులో పెడతాం. ఇంతవరకు చూడరు. ఎట్టి పరిస్థితుల్లో దొంగలకి ఊతలు పెట్టినా దొరకదని మీరు అనుకుంటారు. లేదా పోపుల డబ్బాలో పెడతారు, లేకపోతే మంచం కింద తలగడి కింద పెడతారు, బట్టల మడతల్లో పెడతారు, లేదా షెల్ఫ్లో వేసి అందులో పేపర్లు వేసి పేపర్ల కింద పెడతారు. ఇవన్నీ కూడాను ఫస్ట్ మీరు ఎక్కడైతే దొరకదని అనుకుంటారో ఇంట్లో కారం డబ్బాలో కూడా వెతుకుతారు. కాకపోతే మీ ఇంట్లో తాళంకి ఇది సేఫ్టీ ప్లేస్ అని మీరు అనుకోవడానికి లేదా, దయచేసి గుర్తుపెట్టుకుని అందరూ. మనం 24 గంటలు పొలం పని చేస్తే తప్ప మనకి రోజు గడవదు కాబట్టి మనం ఇంట్లో పెట్టేసి వెళ్ళిపోతాం. దయచేసి మీరు వీళ్ళినంత వరకు తాళాలు మీతో పాటు క్యారీ చేయండి. మీరు ఇంట్లో విడిచిపెట్టేసి భద్రంగా ఉందని చెప్పేసి అనుకుంటారు, కానీ మనకి అతను భద్రమైన ప్రదేశం అయితే కాదు. ఎక్కడైతే మన నమ్మకం, ఎక్కడైతే మనకు ఖచ్చితంగా పోదని నమ్మకం ఉంటుందో అక్కడ జరుగుతుంది. జరిగిన తర్వాత అయ్యో పాపం జరిగిపోయిందంటే మనకి వెనక్కి రాదు. ఇంటి దొంగ నీచుడైనా పట్టలేదు అన్నట్టు మన ఇంట్లోనే పక్కింట్లోనే పట్టుకునేటప్పుడు బయట నుంచి వచ్చిన ప్రొఫెషనల్ థీవ్స్ని అయితే మేము పట్టగలుగుతాం. ఇంట్లో ఉన్న దొంగల్ని మనం పట్టలేము. బయట నుంచి ఎంత గజ దొంగ వచ్చినా మేము చాలా వరకు మేము ట్రేస్ చేయగలుగుతాం. ఇంట్లో ఉన్న దొంగని మనం క్యాచ్ చేయలేని పరిస్థితి అయితే ఉంటుంది. సో దట్ మీరు అందరూ కూడా దయచేసి గమనించుకోండి. మన ఇంట్లో ఎంతో కష్టపడితే తప్ప సంవత్సరం ఈ రోజు రేపు బంగారం, వెండి ధరలు మరి మీకు వేరే చెప్పాల్సిన అవసరం లేదు. రేట్లు ఎలా కనిపిస్తాయి, అయిపోయిన తర్వాత బాధపడితే ఉపయోగం లేదు. ఇది నెంబర్ 1. నెంబర్ 2, కొత్తగా ఎవరైనా అద్దెకి దిగడానికి మన ఏరియాకి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆధార్ కార్డ్స్, ఐడెంటిటీ కార్డ్స్ అన్ని కూడా వెరిఫై చేయండి. మీ ఇంట్లోకి వచ్చే వాళ్ళందరూ కూడాను భార్య, భర్త, 2 చిన్నపిల్లలు వస్తారు. చాలా నమ్మకంగా ఉంటారు. 5వ తారీఖు రాకముందు 1వ తారీఖు వచ్చి అర్జిస్తారు. చాలా ఎక్కువ మొత్తంలో అర్జిస్తారు. ఎన్ని ఇచ్చినప్పటికీ
వాళ్ళ తాలూకా ప్రొఫెషన్సీ కానీ వాళ్ళ తాలూకా ఐడెంటిటీ కానీ తీసుకోకుండా మనం పెట్టినప్పుడు వాళ్ళు ఏ పనిలో వచ్చారనేది మనకి ఎవరి వరకు తెలియదు. వాళ్ళ పర్పస్ సర్వైవ్ అయినాక వాళ్ళు అనుకున్న పని కంప్లీట్ అయిపోయినాక వాళ్ళు ఆ రూమ్లో ఉన్న లగేజ్ అంతా అక్కడే విడిచిపెట్టేసి వాళ్ళు చేయాల్సిన పని చేసుకుని వెళ్ళిపోతారు. అది ఏ పని అనేది మీరు మేము ఎవరు కూడా దాన్ని ఎక్స్పెక్ట్ చేయలేము. దయచేసి మీరు అందరూ కూడాను ఇంట్లోకి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళకి అద్దెకిచ్చినా మీ పక్కన వాళ్ళకి ఎవరికి వచ్చిన అద్దెకిచ్చి ఇల్లు అద్దెకిచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ముక్కు మొహం తెలియని వాళ్ళకి ఎవరికి ఇవ్వద్దు. రెండోది, మీ ఏరియాలో ఎవరైనా అనుమానంగా ఎవరు తిరిగినా ఈ రోజు రేపు హైకోర్టు డైరెక్షన్స్ అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి. ఏమైనా ఇంట్లో మనం కష్టపడి ఇంటిల్లిపాటి కష్టపడతాము, ఆ ఇంటి యజమాని కొంచెం డ్రింక్స్ తాగడం కోడి పందాలు అలవాటు ఉన్నప్పుడు ఏం చేస్తారని ఇంట్లో కష్టపడి డబ్బాలు తీసుకెళ్ళి కోడి పందాలు తగలేస్తారు. కాబట్టి ఇంట్లో ఆడపిల్లలందరూ కూడా పండుగతో ఏడాల్సి వస్తుంది అంటారు. సో దయచేసి ఇది సుప్రీంకోర్టు హైకోర్టు కూడాను క్లియర్గా వాళ్ళ మీద కేసులు రిలీజ్ చేయమని చెప్తున్నారు. మీరు ఆడకపోయినా ఆ పక్కన ఎవరు సెల్ ఫోన్ చేస్తారు, పోలీసు చేయకూడదు కదా. కానీ మీరేమనుకుంటుంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి మాకు న్యాయం జరగలేదు అనుకో. ఇలాంటివి చాలా వరకు పరిధులు ఉంటాయి. పరిధుల్లో ఉన్నవి తప్పించి మిగతావన్నీ కూడా మేము చేయగలుగుతాం. అదేనా అప్పుడప్పుడు మీరు పోలీస్ స్టేషన్ నుంచి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు మీరు వినగలిగితే ఏది పోలీస్ స్టేషన్కి రావాలి, ఏది పోలీస్ స్టేషన్ రాకూడదు అనేది కూడా తెలుస్తుంది. ఇదివరకు నాకు తెలిసి మంచి పేరే ఉంది. ఎలా వీళ్ళు ఎవరికి గొడవ పడరు, ఒకటి ఎలా గొడవ పడినా పెద్దలోనే కొన్ని విలేజ్లు కాకుండా ఒక ఆనందపురం మండలంలో కొన్ని విలేజ్లకు మాత్రం ఉంది లిమిటెడ్గా. ఒక మొత్తం 28, 26 పంచాయతీలు ఉంటే 1-2 పంచాయతీలు మాత్రమే ఇలాంటి ఒక ప్రత్యేకమైన గుణాన్ని కలిగి ఉన్నాయి. అందులో పెద్దపాలెం కూడా ఒకటి. సాధారణంగా ఏం చేస్తారంటే ఊరకనే గొడవపడి అన్నెసరిగా కోర్టులకి గిట్లకి వెళ్ళరు. మిగతా గ్రామాలంతా ఎక్కువగా వెళ్ళరు అంటే పూర్తిగా వెళ్ళరని అంటం లేదు. అన్నెసరిగా గొడవ పడరు, అవసరం లేకుండా అవసరానికి మించి రెస్పాండ్ అవ్వరు. ఒకళ్ళైనా చివరి వరకు పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళి ఉండరు. వెళ్ళినా పెద్దల దగ్గర సెటిల్ అయిపోవడానికి ఎక్కువ అవకాశం ఉన్న ఒక విలేజ్ ఉందంటే పెద్దపాలెం. కాబట్టి అదే విధమైన మీరు టెంపోని అదే విధమైన మంచితనాన్ని మీరు ముందుకు తీసుకెళ్తారని కోరుతున్నాం. రెండోది, మళ్ళీ మన పెద్దలు చెప్పారు ఈ మధ్యన ఏదో తిరణాలు లేదో మా దగ్గర ఉంది సార్, మనం ఈ సంక్రాంతి లేదా ఈ పండుగ ఫెస్టివల్ టైంలోనే మాకు పండుగ జరుగుతుంది, మా ప్రోగ్రామ్ అది పడతామన్నారు. దయచేసి అందులోన ప్రోగ్రామ్ మంచిదైనప్పుడు మీ ఊర్లో చేసుకునే పండుగ కానీ ఫెస్టివల్కి కానీ గ్రామంలో చేసిన ఏ పండుగ కూడా పోలీసులు వ్యతిరేకం కాదు. మీరు బాగా ఉండాలని మేము అనుకుంటాం. కానీ ఏంటంటే అమ్మాయిల్ని అశ్లీలంగా డ్యాన్స్ చేస్తారు. భగవంతుడు మనం అలాంటి కోరుకుంటారా? మన ఊర్లో జరుగుతుందని కాదు, కొన్ని ఊర్లో జరుగుతుంది కాబట్టి మిగతా దానికి ఆపాల్సి వస్తుంది. సో మనం ఏమైనా అశ్లీలత లేకుండా ఉందని అందరూ కూడా మేము పోలీసు నుంచి ఫోర్స్ ఇస్తాం. మీకు ప్రశాంతంగా అయ్యే ఏర్పాట్లు కూడా చేస్తాం. ఇప్పుడు కూడాను 5 ఏళ్ళు ఒకేలా ఉండవు. ఒక గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒకేలాగా ఉండకపోవచ్చు. సో ఒకటి అలా తప్పు దడకలు ఉంటాయి కాబట్టి దాన్ని మేము చూడాల్సిన అవసరం కూడా మాకు ఉంటుంది. కాబట్టి చూస్తాం. పరిస్థితులు చేయదాటిపోయినప్పుడు మేము పూర్తిగా యాక్షన్ తీసుకునే స్థాయి వరకు వచ్చినప్పుడు మనల్ని ఎవరు కూడా ఆపలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విషయం గమనించుకోండి. సంక్రాంతి పండుగ బాగా చేయండి. అదే మీరు ఏమైనా తిరణాలు జాతరలు ఏమైనా జరపంచండి, ప్రాబ్లం లేదు. మేము మీ దగ్గర ఉండే మీ ఇంట్లో మంచిదాకా మేము దగ్గర నడిపిస్తాం. ఒకటే చూడండి, దయచేసి ఏదైతే చట్టబద్ధమైన కొలతలు ఉన్నాయో వాటి దాటి వెళ్లకుండా ఉండాలి. మీ ఊర్లో జరిగిన తిరణాలు ఎవరు ఆపరు. మీరు సరదాగా చేసుకోవద్దు. ప్రతి సంవత్సరం ఎలా జరుగుతుంది ఈ సంవత్సరం అలానే చేసుకుంటారు. ప్రోగ్రామ్ ఇంతకుముందు జాలేరు భాగవతం, బుర్ర భాగవతం, హరిచంద్ర నాటకాలు ఉన్నాయి. తెల్లవారులు మేము ఇస్తాం పర్మిషన్. కానీ మీరు దాని పేరు పెట్టి ఏం చేస్తున్నారంటే అమ్మాయిలు తీసుకురావడం, డ్యాన్స్ చేయడం, అక్కర్లేని డీజేలు, గుండె ఆగిపోవడం, చనిపోవడం జరుగుతుంది. కాబట్టి కొన్నింటికి మనం రిస్ట్రిక్షన్స్ ఇస్తున్నాం. అవి లేకపోతే మేము పర్మిషన్స్ చాలా వరకు ఇచ్చేస్తాం అనమాట. ఈ విషయాన్ని మీరు గమనించగలరు. పోలీస్ ఏది కూడా మీకు ఎగనెస్ట్ కాదు. భగవంతుడి కార్యక్రమానికి మీకు ఎంత ఇంపార్టెంట్ మాకు అంతే ఇంపార్టెంట్. కాబట్టి మేము ఆపాల్సిన అవసరం మాకు లేదు. అర్థమైందా? ఈ విషయాన్ని మీరు గమనించండి. మీ ఊరికి సంబంధించి ఏది మంచిగా చేయలేనా దగ్గర పోలీస్ స్టేషన్ పక్కనే కిలోమీటర్ దూరంలో ఉంది. కాబట్టి మీకు పోలీస్ స్టేషన్ ఏం చేస్తుందో ఏం చేయలేదు మీ అందరికీ తెలుసు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. సంక్రాంతి పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరైనా అత్తవారింటికి వెళ్ళేటప్పుడు ఇంట్లోని మగవాళ్ళు లేనప్పుడు ప్రాపర్టీస్ని కొంచెం కేర్ఫుల్గా పెట్టుకోండి. వీరినంత వరకు రాత్రిపూట గస్తీలు తిరిగిన ఫోన్ నెంబర్లు కూడా పెట్టుకోండి. ఇంచుమించుగా అనుమానంగా ఏమైనా ఉన్నట్లయితే వెంటనే మీరు 112 కానీ లోకల్ పోలీస్ స్టేషన్ కానీ మాకు కానీ ఫోన్ చేస్తే వెంటనే మీకు పోలీసుల్ని రక్షణగా పంపించడానికి మా ప్రయత్నం మేము చేస్తాం. థ్యాంక్ యూ.